11 years గా ఆ టీం కనీసం ప్లే ఆఫ్ కి కూడా రాలేదు. ఫ్యాన్స్ కూడా హోప్ వదిలేశారు. ఎక్స్పర్ట్స్ కూడా ఆ టీం ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ శ్రేయాస్ అయ్యర్ వచ్చాక ఆ జట్టు కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. పంజాబ్ ఫ్రాంచైజీ 26.75 crores ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఇట్స్ ఏ రాంగ్ డెసిషన్ అని చెప్పారు. బట్ శ్రేయాస్ అయ్యర్ ప్రూవ్డ్ దెమ్ ఆల్ రాంగ్. 3 డిఫరెంట్ IPL టీమ్స్ ని ఫైనల్స్ కి తీసుకెళ్లిన ఫస్ట్ అండ్ ఓన్లీ కెప్టెన్ గా నిలిచాడు. ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్ మీద 200+ రన్స్ చేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఇంపాసిబుల్ అనే చెప్తారు. కానీ శ్రేయాస్ అయ్యర్ టీమ్ ని కామ్ గా లీడ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. ఒక మ్యాచ్ లో తను 97 రన్స్ దగ్గర ఉన్నా కూడా సెంచరీ గురించి కాదు, టీమ్ విక్టరీ గురించి మాత్రమే ఆలోచించాడు. అలాగే జాష్ ఇంగ్లీష్ ఫామ్ లో లేకపోయినప్పుడు కూడా తన నెంబర్ 3 పొజిషన్ ఇంగ్లీష్ కి ఇచ్చేశాడు. టీమ్ సక్సెస్ ని పర్సనల్ రికార్డ్స్ కన్నా ఇంపార్టెంట్ గా చూశాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ, IPL అన్ని టోర్నమెంట్స్ లో గెలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. కానీ లాస్ట్ ఇయర్ సెంట్రల్ కాంట్రాక్ట్ లో శ్రేయాస్ కి ప్లేస్ దక్కలేదు. ఈ ఇయర్ కూడా ఇంగ్లాండ్ టూర్ కి సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఈ సీజన్ లో శ్రేయాస్ అయ్యర్ లీడర్షిప్ అండ్ బిలీఫ్ అంటే ఏంటో ప్రూవ్ చేసి మరీ చూపించాడు. ఈసారి RCB కప్ గెలిచినా సరే పంజాబ్ ఫ్రాంచైజీ హూ బిలీవ్డ్ ఇన్ శ్రేయాస్ అయ్యర్ వాళ్ళకే ట్రూ సక్సెస్ దక్కినట్టు. ఏ కెప్టెన్ లైక్ శ్రేయాస్ అయ్యర్ డెఫినెట్లీ డిజర్వ్స్ ద ట్రోఫీ. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్, బై బై.